శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జనసేన అభ్యర్థి అయితే మనతో పాటు లోకం మాధవి ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం చెప్పండి, ఈరోజు మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ ఏ విధంగా జరుగుతుంది మీ నియోజకవర్గంలో? చాలా గట్టిగా జరుగుతున్నదండి. తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు ముగ్గురం కలిసి ప్రతి పంచాయతీలో ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలైతే గట్టి మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు ప్రజలు కోరుకుంటున్నది సంక్షేమంతో కూడిన అభివృద్ధి. ఉత్తి పథకాలే కావు, ఆ పథకాలు కూడా ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అందుతున్నాయి, కానీ పేదవాళ్ళకి అందట్లేదు అన్నది ప్రజలే మాకు చెప్పడం జరుగుతున్నది. ప్రజలైతే ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా ఇది గెలిచే సీట్ అని నేను మీకు చెప్తున్నాను. అయితే ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో ఇంతవరకు టీడీపీలో అసమ్మతి ఇన్ని రోజులు కూడా ఒకవైపు అయితే రేకెత్తింది. ఈరోజు దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు? అసమ్మతి లేదండి, సమన్వయ లోపం లేదు, కొంత టైం పట్టింది అంతే. ఆ టైం తీసుకొని ఆ టైంలో కూడా అందరం కలుస్తున్నాం, కార్యాచరణ ఏంటనేది మాట్లాడుకుంటున్నాం. అలాగే తెలుగుదేశానికి ఆ సీటు రాలేదు, ఎందుకంటే అది తెలుగుదేశం కంచుకోవటం మనందరికీ తెలిసింది. అది జనసేనకి కేటాయించడం జరిగింది. కాబట్టి కొన్ని అందరం కలిసి మాట్లాడుకొని ఒకే వేదిక రావడానికి కొంత టైం పట్టింది. మిగిలిన ఇంకా కొంచెం అక్కడక్కడ ఉన్న బ్యాలెన్స్ కూడా కలిసిపోతాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ అధిష్టానాన్ని గౌరవిస్తారు, ఆ నమ్మకం నాకుంది. నాకు గట్టి వెనక నుంచి నాకు సపోర్ట్ ఇస్తారు. ఇది గెలిచే స్థానంగా మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కైవసం చేసుకు తీరుతుందని నాయకులందరూ కూడా ఈరోజు అన్ని మండలాలు ప్రతి పంచాయతీ తిరగడానికి అన్ని మండలాల నాయకులు నియోజకవర్గ నాయకులు అందరం కలిసి వెళ్తున్నామంటే చూడండి, సమన్వయ లోపం అనేది ఎక్కడా లేదు, టైం పట్టింది అంతే. అంటే ఇప్పుడు మీ నియోజకవర్గం ప్రధాన సమస్యలు ఏంటి? ఆ సమస్యలు ఏ విధంగా మీరు అధిగమిస్తారు? మా నియోజకవర్గం ఈరోజు కోరుకుంటున్నది, ప్రజలందరూ కోరుకుంటున్నది ప్రధాన సమస్య ఉద్యోగాలు. కాలుష్యంతో నిండిన పరిశ్రమల్ని మా నియోజకవర్గానికి వదిలేశారు. వాళ్ళ వ్యర్థాలని ఎడాపెడా పెట్టేస్తుంటే గ్రౌండ్ వాటర్ అంతా పాడైపోతున్నా కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు అన్నది ఈరోజు ప్రజలు ఖచ్చితంగా చెప్తున్నారు. గాలిలో కాలుష్యం, నీటిలో కాలుష్యం ఖచ్చితంగా ఉండి ప్రజల ఆరోగ్యం ఈరోజు పాడవుతున్నది. కానీ ఆ పరిశ్రమలలో స్థానిక యువతకి పెద్దపీట వేయట్లేదు. 75% స్థానిక యువతకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గట్టిగా మోసం చేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎందుకంటే అందులో ఉన్న వాటాదారులందరూ వాళ్లే. కాబట్టి వాళ్ళ నుంచి అందుతున్న డబ్బు సంచలనం అందుకొని ఎమ్మెల్యే కూడా మాట్లాడకుండా ఊరుకుంటున్నాడు. రెండోది ఏంటంటే మైనింగ్ ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది. అది ఇసుక అక్రమ రవాణా జరగచ్చు, అది లేకపోతే పిక్క వాటి మైనింగ్ జరగచ్చు. ఖచ్చితంగా దాని మీద అయితే ఈ ప్రజానాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యే అయితే గట్టిగా డబ్బులు చేసుకుంటున్నారు. కానీ చంపావతి నదిని చంపేశారు, అది మీరే ప్రచురించారు పత్రికల వాళ్ళందరూ కూడా. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా ఇంకెక్కడా జరగట్లేదు. 2019 ఎన్నికల్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి గట్టిగా మాట్లాడి ప్రజల్ని ఉర్రూతలూగించాడు. కానీ ఆయన చేస్తున్నది ఆయనకి ఎందుకు కనపడలేదో గోతులు పెట్టేస్తే ఈరోజు భూగర్భ జలాలు అట్టడిగిపోతున్నాయి. అలాగే ముఖ్యంగా మూడోది రైతన్నకు ఆదుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు 80,000 ఎకరాలు సాగు చేసే రైతులు ఈరోజు 10,000 ఎకరాలకి కుదేలైపోయారు. రియల్ ఎస్టేట్ మయంగా చేసి చాలా వర్గాలకి, అటు యాత వాళ్ళకి ఇటు యాదవులకి అందరికీ కూడా ఉపాధి లేకుండా చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ ప్రభుత్వం అని అనక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీకి బై చెప్పాము. ఖచ్చితంగా మనం వచ్చేది ప్రజాపాలన, ప్రజలకి మంచి చేసేది, సంక్షేమంతో కూడిన అభివృద్ధి ప్రజలకు అందించడానికి మేము ముందుకు వస్తున్నాం. నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రతి సమస్యని చిన్నదైనా పెద్దదైనా కూడా ఖచ్చితంగా అందరం కలిసి ప్రజలకి పెద్దపీట వేస్తూ పేదవాళ్ళని, పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసి ఒక దోమల మందు కొట్టట్లేదు, ఒక వీధి దీపాలు లేవు, కానీ నిధులన్నీ ఏమైపోతున్నాయో అర్థం అవ్వట్లేదు, అన్నీ పట్టుకెళ్ళిపోతున్నారు. రోడ్లు 4 ఏళ్ల క్రితం శాంక్షన్ అయ్యాయని చెప్పి ఇప్పుడు వేస్తున్నారు, ఎన్నికల ముందర కోడ్ వచ్చిన తర్వాత. అది వాళ్ళ పాలన. ఇదెందుకు? మళ్ళీ ఓట్ల కోసం. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్నది ఓట్లు లెక్కించుకోవడం, వాలంటీర్లను పెట్టి తప్పించి ప్రజా సమస్యలు ఏ రోజు కూడా వాళ్ళ చెవిన పడలేదు. బొడికొండ అప్పలనాయుడు అయితే అసలు పెద్ద తిమ్మింగలం. ఆయన ఏ రోజు ప్రజలు వెళ్ళి సమస్యల గురించి చేస్తే ఎవరు సూట్ కేసు పట్టుకొని వస్తారో వాళ్ళని లోపలికి పట్టుకెళ్ళి మాట్లాడతారు తప్పించి, పేద ప్రజలు వెళ్తే బయటనే నిలబెట్టేసి గంటలు వెయిట్ చేయించి పంపించాడు అన్నది ఆయన ప్రధానంగా మూట కట్టుకున్న వాదం. ఖచ్చితంగా అది నిజం కూడా. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ రోజు ఏ గడపకి రాలేదు. ఈరోజు ఎన్నికల కోసం మళ్ళీ ఓట్ల కోసమే
ఆయన ఊర్లలోకి వస్తున్నారు. చాలా ఊళ్ళ వాళ్ళు ఆయన మా ఊళ్ళోకి మీరు రావద్దు, ముఖ్యంగా సారిపల్లిలో అదే జరిగింది, అల్లాడిపాలెంలో అదే జరిగింది, మీరు మా ఊరికి రావద్దు, మా ఊరికి తీరని అన్యాయం చేశారు మీరని వెనక్కి పంపించడం జరుగుతున్నది ఈరోజు. మరి ఈరోజు చూసుకుంటే నవరత్నాల పేరిట అయితే మాత్రం ముందు నుంచే ముందుకెళ్తున్న ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు చూసుకుంటే ఈ ప్రభుత్వం మాకు నవరత్నాలు మమ్మల్ని గెలిపిస్తుంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ నవరత్నాల మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? నవరత్నాలు నవమోసాలు అని అందరికీ తెలుసండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది దాన్ని అడ్డం పెట్టుకొని రకరకాల మోసాలు చేసింది ప్రజల్ని. ఈరోజు వాళ్ళైతే జగనన్న కాలనీయే తీసుకుందాం, జగనన్న కాలనీ తీసుకుంటే పేద ప్రజలు ఎవ్వరికి కూడా పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇచ్చిన వాళ్ళకు కూడా స్థలాలు సరైన చూపించలేదు. మన నెల్లిమర్ల మండలం, నెల్లిమర్ల నగర పంచాయతీలోనే సుమారు 1600 మందికి కాగితాలు ఇచ్చారు. భూమి ఏమో ఫారెస్ట్ రిజర్వ్ ల్యాండ్ చూపించారు, ఆ తర్వాత అది కూడా లేదు. మీకు తెలుసు ఆ విషయం. అలాగే ఇంకొక పూసపాడురేగ మండలంలో రాళ్ల చెరువు ఇచ్చారు. ఇలాగ వీళ్ళు చెరువులు కొండలు చూపించి మీరు ఇల్లు కట్టుకోమంటే పేద ప్రజలు ఎలా కట్టుకుంటారు? అది 1,80,000తో 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇలా 30,000 ఇచ్చే సెంటున్నర భూమి ఇవ్వడానికి కూడా పేద ప్రజలను ఈరోజు చాలా మోసం చేశారు. ఒక్కొక్కింట్లో 10 మంది 20 మంది ఈరోజు బతుకుతున్నారు, ఎవరికి కూడా స్థలాలు లేవు. రెండోది అమ్మఒడి, ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా? ఒక బిడ్డతో సరిపెట్టేసుకున్నాడు. అది కూడా 15,000, 14,000, 13,000, 12,000 తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రజలైతే ఈ మోసాలన్నీ చూస్తున్నారు. అలాగే 45 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 18,000 ఇస్తానని చెప్పాడు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చాడన్నది మహిళలే చెప్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా సూపర్ 6ని ఈరోజు ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఎందుకంటే అది జరిగి తీరుతుందన్న నమ్మకం వాళ్ళకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా చేసినవన్నీ కూడా ఆయన జరిపించారు. ఆయన సాధ్యమైనవే ఇస్తానని చెప్తారు, ఖచ్చితంగా అది ఇచ్చారు ప్రజలకి. కానీ ఈయనైతే మటుకు నవరత్నాలను మోసం చేసి వీళ్ళ 9 పళ్ళు ఓడగట్టాడు పేద ప్రజలకైతే. ఖచ్చితంగా ప్రజలు ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసే ఛాన్సే లేదు, ముఖ్యంగా మహిళలు. మరి ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గంలో అయితే మాత్రం చూసుకుంటే అక్కడైతే ఈ నవరత్నాలు వెళ్ళటం, అలాగే సూపర్ 6 పథకాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. సూపర్ 6 పథకాలను ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పేసి అయితే మాత్రం ప్రజెంట్ ఉన్నటువంటి పక్ష నేతలు అయితే చెప్తున్నారు. ప్రతిపక్షం అలాగే మాట్లాడుతుంది. ఈరోజు మీరు ప్రజలను వెళ్ళి అడగండి. సూపర్ 6లో ఉన్న అమ్మఒడి ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్తున్నాం. రెండోది మహిళలకు ఉచిత బస్సు టికెట్, మహిళలు అయితే పెద్దపీట వేస్తున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ గ్యాస్ సిలిండర్ ధరని తారాస్థాయికి తీసుకెళ్ళిపోయింది. కరెంటు బిల్లులను నియంత్రిస్తామంటున్నాం. అలాగే రైతుకి 20,000 ఆర్థిక సహాయం చేస్తామంటున్నాం. 20 లక్షల ఉద్యోగాలతో మెగా డిఎస్సి 6 నెలల్లో వస్తుందని చెప్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్తున్నాం. జాబ్ క్యాలెండర్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి అసలు మాట్లాడే ఛాన్సే లేదు. అసలు ఆయన ప్రతిపక్షం అసలు నోరు మూసుకొని కూర్చోవాలి సూపర్ 6ని చూసి. ఈ సూపర్ 6 కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా మేము తీసుకెళ్తున్నాం. ప్రజలైతే దాన్ని ఈరోజు నమ్ముతున్నారు. నేను అదే చెప్పాను కదా, ఇంతకు ముందు 5 ఏళ్లలో మేము చెప్పింది చేసాం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిదాన్ని దాన్ని తప్పుగా ప్రజలకు చూపించి ప్రజలకు మోసం చేసి రాజశేఖర రెడ్డి బిడ్డని ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రోడ్డు లేదు, ఒక కాలువ లేదు, ఒక వ్యవస్థ లేదు. నాయకుడు అనేవాడిని పక్కన కూర్చోబెట్టి ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. జీతాలు టైంకి పడలేదు. వీళ్ళు ఎన్ని చెప్పినా నవరత్నాలు అని చెప్పినా కూడా ప్రజలు, నేను చెప్తున్నాను, ప్రజలైతే అంటున్నారు మాకు అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా మీరు పథకాలు ఇవ్వండి, మాకు కావాల్సింది అభివృద్ధి. ఈరోజు అది లేదు, మేము చాలా బాధపడుతున్నాం అని ప్రజలే ఈరోజు చెప్పడం జరుగుతున్నారు. అన్ని మోసం, జగనన్న కాలనీ మోసం, నవరత్నాలు మోసం, ప్రతిదీ అమ్మఒడి మోసం, తల్లి దీవెన, విద్యా దీవెన, వసతి దీవెన అని ఆయన పేర్లు పెట్టుకున్నాడు. ఆ 3 మీరు కలిపి చూస్తే అది కాలేజీలకు వెళ్ళాము ఇంతకుముందు, ఇప్పుడు అకౌంట్లలో వేస్తున్నాడు. అకౌంట్లో తల్లి తండ్రి అది వాడేసుకుంటే తర్వాత పైసా కూడా పిల్లడు కాలేజీకి కట్టలేకపోతున్నాడు, కాలేజీ యాజమాన్యం పిల్లడిని ఇబ్బంది పెడుతున్నది. ఎందుకది? ఆ ఇచ్చే డబ్బులు డైరెక్ట్గా కాలేజీకి ఇస్తే కాలేజీ వాళ్ళు స్కాలర్షిప్లు ఇస్తే చాలా చక్కగా వెళ్ళేది ఆ వ్యవస్థ. దాన్ని పూర్తిగా తగలబెట్టేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ రియంబర్స్మెంట్ తీసేసాడు. అంటే విద్యార్థి చదువుకుందామన్న కళని కాలరాస్తూ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఖచ్చితంగా యువతని ఈరోజు నిరుద్యోగుల్ని చేస్తూ వాళ్ళని గంజాయి లాంటి వ్యసనాలకు బానిసం చేస్తున్నది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రతి ఒక్కళ్ళు దాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఇంటికి పంపించడం ఖాయం. అయితే మీకు మీ నియోజకవర్గంలో భారీ మెజారిటీ వస్తుందని చెప్తున్నారు. ఎంత మెజారిటీ వస్తుంది? ప్రజలు దీవించి ఆశీర్వదిస్తున్నారు.
ఖచ్చితంగా భారీ మెజారిటీ వస్తుంది. అది ఎంత అన్నది ప్రజలే చూపిస్తారు మీకని నేను చెప్తున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి దేశంలో, రాష్ట్రంలో, అలాగే మన నియోజకవర్గంలో కూడా ప్రజలు పెద్దపీట వేస్తున్నారు. ఈరోజు గెలుపు ఖాయం, అది మటుకు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గంలో చూసుకుంటే ఖచ్చితంగా గెలుపు అయితే మాదే. అయితే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు అయితే మాత్రం వచ్చిరాగానే వాటికి పెద్దపీట వేస్తాను. ఒక పక్క రైతాంగానికి అయితేనేమి, యువతకైతేనేమి వీళ్ళందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి పెద్దపీట వేస్తానని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.